ఒక అడవిలో కోతి, సింహం రెండు నివసించేవి. అయితే కోతి చాలా చలాకీగా, తెలివిగా ఉండేది. కోతి చాలా పొగరుగా కూడా ఉండేది. సింహం అడవికి రాజు, కానీ చాలా ఓర్పుగా, న్యాయంగా ఉండేది. ఒకరోజు కోతి సింహాన్ని చూసి నవ్వింది. నువ్వు ఈ అడవికి రాజువి, అయినా కానీ నువ్వు నాతో పోటీ పడలేవు. నేను ఎంత వేగంగానైనా ఎక్కడికైనా ఎక్కగలను తెలుసా? అని పొగరుగా అంది కోతి. సింహం నిశ్శబ్దంగా విన్నది. అప్పుడు కోతి ముందుకు వచ్చి, నేను ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు దూకుతాను, నువ్వు నన్ను పట్టుకోగలవా అని అడిగింది. సింహం ఆ పోటీకి అంగీకరించింది. కోతి వెంటనే చెట్లపై దూకుతూ సింహాన్ని ఆట పట్టించింది. సింహం పరిగెత్తిన కోతిని అందుకోలేకపోయింది. కోతి గర్వంగా నవ్వింది. చూసావా, నువ్వు రాజువే అయినా నాతో పోటీ పడలేకపోయావు. నువ్వు నాతోనే పోటీ పడలేకపోయావు, ఇంకా ఈ అడవికి రాజుగా ఎందుకు? ఇంకా ఈ అడవిలో జంతువులను ఇంకేమి కాపాడతావు? అలా అని గర్వంగా కోతి సింహంతో అంది. అప్పుడు సింహం నవ్వుతూ కోతితో ఇలా చెప్పింది. నిజమే, నువ్వు వేగంగా చెట్లపై దూకగలవు, కానీ రాజుగా ఉండడానికి కేవలం వేగం సరిపోదు. బలంతో పాటు మేధస్సు, ఓర్పు కూడా చాలా అవసరం. సింహం మాట్లాడిన మాటలకు కోతి తన పొగరును తగ్గించుకుంది. కోతికి తను చేసిన తప్పేమిటో అర్థమైంది. నిజమే, ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది. నేను నీ వల్ల గెలిచినా నువ్వు నిజమైన రాజువే అని కోతి ఒప్పుకుంది. ఈ కథ మనకు చెప్తుంది ఏమిటంటే, ప్రతి వ్యక్తికి తమదైన సామర్థ్యం ఉంటుంది. వాటిని అర్థం చేసుకోవడం, గర్వాన్ని తగ్గించడం ముఖ్యమైన లక్షణం. ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. అతని దగ్గర ఒక ఆవు, ఒక గాడిద ఉన్నాయి. ఆవు పొలంలో తన పని తను చేసుకుంటూ ఉండేది. గాడిదేమో భారమైన సరుకులు మోసేది. ఒకరోజు గాడిద తన పని గురించి అసహనంగా వ్యక్తం చేస్తూ ఆవుతో ఇలా చెప్పింది. నీవు పొలంలో స్వేచ్ఛగా తిరుగుతూ గడ్డి మేస్తావు, కానీ నేను మాత్రం ఎప్పుడు భారమైన సరుకులు మోస్తూ ఉంటాను. నా జీవితం చాలా కష్టంగా ఉంది అని గాడిద ఆవుతో అంది. అప్పుడు ఆవు నవ్వి ఇలా చెప్పింది. ఇది నిజమే, కానీ నీవు మన యజమానిని మోసగిస్తే నీ బరువును నువ్వు తగ్గించుకోవచ్చు. గాడిద ఆశ్చర్యపోయి ఎలా అని అడిగింది. రాత్రికల్లా నీవు నడవలేనట్లుగా నటించు, నీకు జ్వరం వచ్చిందని నాటకం వెయ్యి, అప్పుడు యజమాని నీతో పని చేయించడు. గాడిద ఆవు మాట వినింది. మరుసటి రోజు బలహీనంగా నటించింది. యజమాని దాన్ని చూసి జాలిపడి దాన్ని విశ్రాంతి తీసుకునేలా చేశాడు. అయితే గాడిద చేయాల్సిన పనులు ఆవుతో చేయించాడు. ఆవు పొలం పనులు, ఇంటి పనులు చేసి గాడిదతో కోపంగా ఇలా అంది. నువ్వు వేసిన నాటకం వల్ల అనవసరంగా నేను కష్టపడాల్సి వచ్చింది. అప్పుడు గాడిద నవ్వి ఇలా చెప్పింది. నిజం చెప్పాలంటే నిన్ను చూసిన తర్వాత యజమాని ఎలా అన్నాడు, గాడిద బాగుపడాలంటే వైద్యం చేయాలి, దానికి బలహీనంగా ఉన్న ఆవు రక్తం తీసి మందుగా ఇవ్వాలి అని. గాడిద మాటలు విన్న ఆవు భయంతో వణికిపోయింది. ఆవు చేసిన తప్పేమిటో తెలుసుకొని మరునాడు నుంచి ఆవు తన పని తను చేసుకుంటూ హాయిగా జీవించింది. ఈ కథ నీతేం చెప్తుందంటే, తప్పుల కోసం ఎదుటివారిని ప్రేరేపించకూడదు. మనం ఇతరులను మోసగించేందుకు ప్రయత్నిస్తే చివరకు మనమే బలైపోవాల్సి వస్తుంది.